ఇప్పుడు ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి పట్టణాలల్లో ఫ్లైఓవర్లు కడుతుంటారు, లేదంటే రైల్వే గేట్ కాడ గంటల కమానం ఆగే తిప్పలు లేకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కడుతుంటారు. ఏ బ్రిడ్జి కట్టినా నిమ్మలంగా ఎత్తు వెరుక్కుంటా పోయి అటెనక తగ్గుకుంటా మళ్ళా రోడ్డుకు కలుపుతారు. చాలా మటుకు ఫ్లైఓవర్లు చక్కగానే ఉంటాయి, కొన్ని మలుపులు తిరిగితే తిరగొచ్చు. కానీ గీ ఫ్లైఓవర్ చూడుండ్రి ఎట్లున్నదో. ఫోటో చూడంగానే చక్కెర వచ్చినంత పని అయిందిలే. 90 degrees ఫ్లైఓవర్ మళ్ళా దునియాలో ఏడైనా మూలమల్త కాడ 30 degrees ఉంటే ఈడ 90 degrees కట్టిండ్రబ్బా. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీలో ఎంత బొంబాటు ఫ్లైఓవర్ కట్టిండ్రని ఈ ఫోటో సోషల్ మీడియాలో పెడితే దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. కింద రైలు పట్టాలు ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు దాటాలంటే మస్తు తిప్పలుండే, బండి పోయేదాకా గేటు పడేది. లక్షల మంది తిరిగే మెయిన్ ఏరియాల ట్రాఫిక్ జామ్ తిప్పలు తప్పియాలని 10 ఏళ్ల కింద ప్లాన్ వేస్తే ఈ నడమనే ఇది కట్టుడోర్చింది. ఖర్చు 18 కోట్ల రూపాయలు. ఇక చెప్పున్నే ముఖ్యమంత్రి గారు వచ్చి షురూ చేస్తారనే మోపుకే ఇంత చక్కటి కట్టడం ఫోటో బయటికి వచ్చే వరకు అందరికి కండ్లు బయర్లు గమ్మినంత పని అయింది. ఈడ మలుపు తీసుకోవాలంటే బండి ఆపి యూటర్న్ తీసుకున్నట్టే. ఆయన అదే రువ్వడి మీద ఉరికితే టక్కరవ్వుడు పక్క. ఇంత సుక్కేష్నోళ్ళ చేతిలో స్టీరింగ్ ఇట్లుండేనా అంటే ఎన్ని యాక్సిడెంట్లు ఏమోపో. ఎన్ని సిగ్నల్లు పెట్టినా ఎన్ని లైట్లు పెట్టినా రాత్రిపూట ఇది ఎక్కితే దవకాన్లో బెడ్డెక్కినట్టే అని పబ్లిక్ మస్తు బుగులు పడతాన్రట. ఇంత అద్భుతమైన డిజైన్ తయారు చేసిన ఇంజనీర్ కు, ఈ పనిని దగ్గరుండి చేపించిన ఆఫీసర్లకు, దీన్ని ఓకే చేసినోళ్లకు ఓ నెల రోజులు దీని మీద తిప్పినాక గప్పుడు ఇదే మూల మలుపు కాడ సన్మానం చేయాలబ్బా. ఇది కట్టింది కరోనా కాలంలో చదివిన బ్యాచ్ ఏం పాడో మరి. మీ దిమాక్లకు దండం పెట్టాలరా నాయనా.